గైస్ మొత్తానికి అయితే మనం రీచ్ అయిపోయినాము. అసలుకి మంచి మంచి మూమెంట్స్ జరిగినప్పుడు క్యామ్ అస్సలు ఆన్లో ఉండదు తెలుసా. లిటరల్లీ ఇట్ హర్ట్స్ మ్యాన్, ఇట్ హర్ట్స్ ఫర్ మీ. జస్ట్ నో రీచ్డ్ హోమ్. మా మమ్మీ నన్ను ఇంకా చూడలేదు. మా అమ్మ నన్ను చూస్తే ఏమంటుందా అని భయం అవుతుంది అక్కడ లోపల ఉంది షాప్లో. మన చూసుకొని రావాలన్నా అట్లా రావద్దు. మా మమ్మీ నన్ను గుర్తుపట్టలేదు. హలో వాట్సాప్ బ్యూటిఫుల్ పీపుల్, నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విక్రాంత్ ధనువేష్. సో అందరూ ఎట్లున్నారు? అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. సో లైక్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి పార్ట్ 2 అన్నమాట. ఒకవేళ మీరు పార్ట్ 1 కనుక చూసుండకపోతే గో చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ అయిపోవాలి, కాకపోతే మన 1K సబ్స్క్రైబర్స్ స్పెషల్గా నేను వీడియో అప్లోడ్ చేసిన కాబట్టి ఇది కొంచెం డిలే అయిపోయింది. అండ్ నార్మల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది లైక్ ఇంటికి వెళ్తే ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటుంది. నార్మల్గా మనకు తెలుసు కదా, ఇంటికి వెళ్ళడంతో ఉరుక్కుంటూ వచ్చి హగ్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి కదా. సో మా ఇంట్లో ఏం జరిగిందో మీరే చూడండి ఒకసారి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్, రియల్లీ 1K సబ్స్క్రైబర్స్ నాకు మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం వచ్చినట్లయితే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మన AMA ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. సో వెయిటింగ్ ఫర్ 5K సబ్స్క్రైబర్స్, 5K AMA ఫ్యామిలీ. సో చలో ఇంకా ఐ కంటిన్యూ ఇన్ ద మోటో వ్లాగ్. సో లైక్ రైట్ నౌ టైం వచ్చేసి 5:48 అవుతుంది. అండ్ హైదరాబాద్ ఎగ్జిట్ అయిపోయినా, అవుట్స్కట్స్ వచ్చేసిన. సో ఇక్కడ ఒక చిన్న లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ జరిగింది అన్నమాట. అది ఏంటి అని చెప్పేసి అంటే లైక్ నేను టీ తీసుకొని వచ్చినప్పుడు ఒక బ్రో వచ్చి సెల్ఫీ తీసుకున్నాడు. రియల్లీ అతను మన సబ్స్క్రైబర్ గారు ఏం కాదు, బట్ లైక్ హీఈస్ మోర్ ప్యాషనేట్ అబౌట్ ద బైక్స్. సో ఆ బ్రో వచ్చేసి బ్రో జస్ట్ స్మాల్ సెల్ఫీ ప్లీజ్ అని చెప్పేసి అంటే ఇంకా మనకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇక్కడికి మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతే విల్ బి గోయింగ్ టు సిద్దిపేట రూట్. సో సిద్దిపేట రూట్ ఒకసారి ఎక్కినామంటే ఇంకా సీదా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉండదు. చలో 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 చలో. సో లైక్ ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇప్పుడే నాకు తెలిసిన మ్యాటర్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ రేపు మార్నింగ్ మా గోదావరి కానీ యమహా క్లబ్ వాళ్ళు లైక్ ఒక రైడ్ స్పాన్సర్ చేస్తుందంట. ఇంతకుముందే కాల్ వచ్చింది నాకు, ఇక్కడ టీ తాగుతుంటే కాల్ వచ్చింది. సో లైక్ రేపు మార్నింగ్ తిరిగానికి వెళ్తున్నాం బ్రో, లైక్ 20-25 మెంబర్స్ వస్తున్నారు, క్రూ ఉన్నాము. సో నువ్వు కూడా జాయిన్గా అని చెప్పేసి అన్నారు. సో మనం ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తున్నాం కాబట్టి లైక్ నా పొజిషన్ ఎలా ఉంటుందో తెలీదు. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ రేపు మార్నింగ్ వాళ్ళతో రైడ్కి వెళ్తా కావచ్చు. లైక్ ఎందుకు అంటే లైక్ 20-25 బైకర్స్తోని మనం ఒక రైడ్కి వెళ్తున్నాం అంటే లైక్ సంథింగ్ ఇట్ వుడ్ బి స్పెషల్ రైడ్. సో ఆలోచించాలి. కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ వాళ్ళకి బైక్ మీద రావడమే ఇష్టం లేదు, బట్ నాకు బైక్ రైడ్ ఇష్టం కాబట్టి లైక్ ఈవెన్ నాకు చాలా డేస్ అవుతుంది లాంగ్ రైడ్స్ చేసి. సో అందుకే ఇంకా సడన్ ప్లాన్ వేసేసిన. పార్క్ ఈ పార్క్ మనం ప్రజెంట్ ఉన్నది కొండ పార్క్. మరి క్యా రైమింగ్ భాయ్. ప్రజెంట్ అయితే మనం కొండ పార్క్లో ఉన్నాము. అండ్ ఇక్కడికి వెళ్ళి 147 కిలోమీటర్స్ మనం అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ వచ్చినాము విత్ ఇన్ 40 minutes ఐ థింక్ సో మేబీ.
బండి మాత్రం అస్సలు ఆగట్లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని చెప్పేసి అంటే లైక్ వైల్ ఐఎమ్ కమింగ్ బస్లో కాలేజ్ స్టూడెంట్స్ లేదా స్కూల్ స్టూడెంట్స్ అనుకుంటా మేబీ. సో వాళ్ళు చూసి హాయ్ బ్రో అని చెప్పేసి అన్నారు. ఐ డెంట్ రికార్డ్ దట్. అసలుకి మంచి మంచి మూమెంట్స్ జరిగినప్పుడు క్యామ్ అస్సలు ఆన్లో ఉండదు తెలుసా. లిటరల్లీ ఇట్ హర్ట్స్ మ్యాన్, ఇట్ హర్ట్స్ ఫర్ మీ. చూసుకొని రావాలన్నా, అట్లా రావద్దు. అమ్మా ఎవరికి ఇంటలేరు అసలుకి. కొంచెం మెయిన్ మీద వస్తున్నప్పుడు అటు ఇటు చూసుకొని రావాలి. ఇట్లా పడితే అట్లా వస్తే ఎట్లా చెప్పు. సో హైదరాబాద్ టు రామగుండం వచ్చేసి 2 టోల్ ప్లాజాస్ ఉంటాయి. ఐ థింక్ సో 2 ఒకటి వచ్చేసి ఇక్కడ, ఇంకోటి వచ్చేసి బనానా దగ్గర అనుకుంటున్నా మేబీ. స్కూటీ చూసుకో ఇక్కడ పోవడం ఉందా అన్నయింది నీకు. ఇవాళ ఏందేమో నాకు తెలియదు కానీ లైక్ ట్రావెలింగ్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అంటే చాలా మంది నాకు అవలగాలే కలిగింది. సీరియస్లీ ఐ డోంట్ నో వై. చాలా అంటే చాలా మంది అవలగాలే కలిగింది. అందరు ఎప్పుడు చూడు ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, ఎట్లా పడితే అట్లా వస్తుంది. అక్కడ వస్తే మన గుడిగా మన పరిస్థితి ఏంటి ఆలోచించాలి అసలు. కానీ ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ లారీ పక్కన లేకపోతే ఈ లారీ నుంచి వచ్చే హీట్ ఉంటుంది కదా, మస్తు మజా వస్తుంది నిజంగా. ఫైనల్లీ కరీంనగర్ అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇక్కడికి వెళ్ళి 68 కిలోమీటర్స్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 45 మినిట్స్ తీసుకోండి. అంటే అది వచ్చేసి నా రికార్డ్ అన్నమాట. అందులోనే అయితే లైక్ 1 అవర్ 15 మినిట్స్ పడుతుంది. కానీ మనకు వచ్చేసి 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ ఇది వచ్చేసి బీపోరస్ అంటారు, దీన్ని బీపోరస్ గడ్డ అని చెప్పేసి అంటారు. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే రామగుండం, రైట్ సైడ్ వెళ్ళిపోతే గోదావరికని, మంచిర్యాల, ఆదిలాబాద్, లైక్ మహారాష్ట్ర. సో అన్ని ప్లేసెస్ వస్తాయి. యాజ్ యూ కెన్ సీ దేర్ గోదావరికని 6 కిలోమీటర్స్. చూడండి ఇంకా. కానీ నాకు నిజంగా భయం అవుతుంది భయ్య. మా ఇంట్లో నన్ను ఎట్లా రియాక్ట్ అవుతారో అని చెప్పి చాలా భయంగా ఉంది నాకు. సో చూద్దాం. సో హే గాయ్స్, మొత్తానికి అయితే మనం రీచ్ అయిపోయినాము. ముంగటనే లైక్ ఒక సిగ్నల్ దాటినామంటే బస్ స్టాండ్ అండ్ లెఫ్ట్ తీసుకుంటే మా ఇల్లు. లైక్ నాకు ఇంటికి వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది. మా వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు అర్థం అవ్వట్లేదు. దాని బదులు సపరేట్గా బెంగళూరు రిటర్న్ వెళ్ళిపోదామా అని చెప్పి అనిపిస్తుంది నాకైతే.
సో చూసాం. అండ్ చాలా డేస్ తర్వాత ఐ కేమ్ టు మై హోమ్ టౌన్. మ్యాటర్ ఏంటి అని చెప్పేసి అంటే, నాకు బెంగళూరులో వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది కదా. లైక్ నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఇక్కడ వెదర్ చాలా కూల్ అనిపించేది, కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే మాత్రం నాకు ఏం అనిపిస్తలేదు అసలుకి. సో దేర్ యూ గో, ఇది వచ్చేసి బస్ స్టాండ్. వామ్మో ఇంతగానం చేయండి ఇంకా. సో లైక్ హలో జస్ట్ నో రీచ్డ్ హోమ్. మా మమ్మీ నన్ను ఇంకా చూడలేదు. మా అమ్మ నన్ను చూస్తే ఏమంటుందా అని భయం అవుతుంది అక్కడ లోపల ఉంది షాప్లో. సో మెల్లగా వెళ్ళాం ఒకసారి దగ్గరికి. మా డాడీ లేనంటున్నాడే. మా డాడీ లేడు. సో చెరువు ఒకసారి అయితే మనం లోపలికి పోయాము. ఆంటీ కిలో కందిపప్పు ఇయ్యరా? మా మమ్మీ నన్ను గుర్తుపట్టలేదు. ఏమైంది గుర్తుపట్టలే? నేను ఫస్ట్ గుర్తుపట్టాను అంటే ఆయన అమ్మ దొంగ. డాడీ ఎందుకు నేను డాడీకి కూడా తెలియదు అసలు, ఎవరు తెలియదు, నాకే తెలియదు వస్తున్నా అని చెప్పి నైట్ డిసైడ్ అయినా స్టార్ట్ అయినా. ఏం కాదు, నేను అప్పటికే అనుకుంటాను ఇంటికి రావాలి, లేకపోతే అట్లకి వెళ్ళి బెంగళూరు వెళ్ళిపోవాలా అని చెప్పి, మళ్ళీ ఇంటికి వస్తే గిట్లనే కొడతారని చెప్పి. చెప్పండి మిస్టర్ ప్రసాద్. బెంగళూరు నుంచి బండి మీద వచ్చినావా? నేను బండి మీద వస్తే నేను బండి ఉంచుకుంటా అని చెప్పిన. బండి పంపించా, ఇప్పుడు బండి అది రిపేర్ చేయించుకున్నాను, అందుకే బండి అయితే పంపించా. ఇప్పుడు ఎప్పుడు బయలుదేరినావు నువ్వు? పొద్దుగాల 3 o'clockకి హైదరాబాద్ పోయినా. హైదరాబాద్ పోయి అక్కడ ఆయన చిరణ్ దగ్గర వేరే పని ఉండే, ఒక్కనే వచ్చాను. సో చూసింది కదా మా వాళ్ళ రియాక్షన్స్ ఎట్లున్నాయో. సో ఇది మా ఇంటి రియాక్షన్ ఉంటుంది. నార్మల్గా నేను ఏం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకోను, ఎందుకంటే లైక్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి అలా సర్ప్రైజ్ ఇస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కింద కమెంట్ చేయండి. సో మా మమ్మీ ఇచ్చిన రియాక్షన్ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ చలో ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.